ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 2000 రూపాయలు కట్టడం కోసం అని చెప్పి ఏ రకంగా వాళ్ళకు వర్కులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా లంచాలు తీసుకున్నాడో, ఆ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఆ లంచాలు అడుక్కు 1000 రూపాయలు కూడా కాని ఫ్లాట్లను పేద ప్రజలకు ఇచ్చే రేటు 2000 రూపాయలకి ఇస్తూ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న లంచాలకు పేద ప్రజలు 20 ఏళ్ల పాటు నెల నెల 3000 రూపాయలు కడుతూ వాళ్ళు బాధలన్నీ కూడా చెప్పారు. ఆ ప్రతి పేదవాడికి నేను ఇవాళ ఒకటే, ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఫ్లాట్లు కార్యక్రమం కూడా చేశాడు. మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఆ ఫ్లాట్లను కూడా వద్దు, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫీ చేస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఆ రోజు చెప్పిన మాటలు నాకు బాగా గుర్తున్నాయి. ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు ఎడవల్లిలో ఏ రకంగా 416 ఎకరాల దళితుల భూములు వీళ్ళు ఆక్రమించారు. ఏ రకంగా అక్కడ గ్రనైట్ కోసం అని చెప్పి 1975 సంవత్సరంలో ఇచ్చిన భూములను పట్టాలను రద్దు చేసి ఏ రకంగా వీళ్ళు గద్దల్లా ఆ భూములను ఆక్రమించే ప్రయత్నం చేశారో కూడా చెప్పారు. వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను, అధికారంలోకి వచ్చిన వెంటనే మీ భూములన్నీ కూడా మీకు తిరిగిస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ. చిలకలూరిపేట వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన అవినీతి గురించి కూడా చెప్పుకొచ్చారు. మంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా అవినీతి చేయకూడదు, మోసాలు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు. కానీ ఇక్కడ మంత్రి పుల్లారావు గారు దగ్గరుండి పత్తి కొనుగోలు కేంద్రాలలో సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు చేసే కార్యక్రమంలో ఏ రకంగా రైతుల దగ్గర నుంచి రైతులకు అన్యాయం చేస్తూ బినామీలను పెట్టుకొని ఏ రకంగా అధికారులు అండ చూసుకుని ఏ రకంగా 650 కోట్ల రూపాయలు స్కామ్ చేశారో మీరంతా కూడా ఆ రోజు చెప్పారు. ఇంతటి దారుణమైన మంత్రి ఈ వ్యక్తి పుల్లారావు గారు అని చెప్పి మీ నోట్లో నుంచి వచ్చిన మాటలు ఇవాళకి కూడా నేను మర్చిపోలేను. అగ్రిగోల్డ్ బాధితులను కూడా ఏ రకంగా వదిలిపెట్టకుండా ఆ అగ్రిగోల్డ్ ఆస్తులను కూడా చివరికి ఏ రకంగా మీ మంత్రి కాజేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అని చెప్పి ఆ రోజు మీరు చెప్పిన మాటలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మరో 20 రోజుల్లో దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటినన్నిటి మీద ఎంక్వైరీ చేస్తాం, అన్నిటి మీద న్యాయం జరిగేట్టుగా చేస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరితో. ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రతి గ్రామము నేను తిరుగుతూ వచ్చా. ఆ సుదీర్ఘ పాదయాత్రలో రైతన్నలు పడిన బాధలు చూశా, పేదవాడు పడ్డ బాధలు చూశా, అక్క చెల్లెమ్మలు పడతా ఉన్న అవస్థలను చూశా. మామూలుగా అయితే అక్క చెల్లెమ్మలు కన్నీళ్లు పెట్టారు అని అంటే ఇంటికి అరిష్టం అంటారు. ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే ఇల్లు బాగుంటుంది, ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే ఊరు బాగుంటుంది, ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే రాష్ట్రమే కూడా బాగుంటుంది అన్న సంగతి మనందరికీ తెలిసిన విషయం. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అటువంటి అక్క చెల్లెమ్మలు పడతా ఉన్న బాధలు చూశా. ఏ రకంగా 2014లో చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెమ్మలకు, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు
అక్షరాల 93 లక్షల మంది పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలను ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు ఆ అక్క చెల్లెమ్మలు చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళ బాధను విన్నా. ఏ రకంగా అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తాను, మీరు డబ్బులు కట్టొద్దండి అని చెప్పి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. వీళ్ళు కట్టని కారణంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు 14,200 కోట్ల రూపాయలు ఉంటే అవి ఏ రకంగా వడ్డీలతో తడిచి మోపుడై అక్షరాల 26,000 కోట్ల రూపాయలకు ఎగబాకాయో అక్క చెల్లెమ్మలు చెప్తా ఉన్నప్పుడు బాధ వినిపించింది. వారు చెప్పిన ఆవేదనలు విన్నా. ఏ రకంగా గతంలో 0 వడ్డీకే రుణాలు వచ్చే పరిస్థితి ఉండేది, ఇవాళ అటువంటి 0 వడ్డీకే ఈ రుణాలు ఇచ్చే కార్యక్రమం ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు యగనామం పెట్టాడో అని చెప్పి అక్క చెల్లెమ్మలు చెప్తా ఉన్నప్పుడు వాళ్ళ బాధలు నేను విన్నా. ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ బాధను దారి పొడుగునా నేను విన్నాను. మీ ఆవేదనను మీ కష్టాన్ని నేను చూశాను. ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నేను ఇవాళ చెప్తా ఉన్నాను, ప్రతి అక్కకు చెల్లెమ్మకు నేను ఇవాళ భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని ప్రతి అక్కకు చెల్లెమ్మకు నేను ఇవాళ భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను. అక్క చెల్లెమ్మలు విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వీళ్ళంతా కూడా ఎదగాలి. వీళ్ళంతా కూడా ఎదిగితేనే కుటుంబాలు కూడా బాగుపడే పరిస్థితి ఉంటుంది. ఆ అక్క చెల్లెమ్మల కోసం, వారి బాగోగుల కోసం మనం ఏం చేయబోతా ఉన్నాము అని నవరత్నాల్లో మనం చెప్పా. ఈరోజు ఈ మీటింగులో ఆ అక్క చెల్లెమ్మల కోసమే, వాళ్ళ జీవితాలు రేపొద్దున మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా మారుస్తానో నేను ఇవాళ ఈ మీటింగ్లో మీ అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా చెప్తా. అదే అక్క చెల్లెమ్మలకు 93 లక్షల మంది అక్క చెల్లెమ్మలు పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల గురించి నేను ఇవాళ మొట్టమొదటిగా మాట్లాడతా. ఆ అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ కావడం లేదు, ఆ అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ రావడం లేదు. లక్షాధికారులను చెయ్యాలి అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతి అక్కను చెల్లెమ్మ కోసం కలలు కన్నాడు. అటువంటి అక్క చెల్లెమ్మలు ఇవాళ అప్పుల్లో కూరికిపోయారు. ఆ అక్క చెల్లెమ్మలకి ఇవాళ 0 వడ్డీకే డబ్బులు రావడం లేదు. పూర్తిగా నిండా మునిగిపోయిన పరిస్థితిలో ఆ అక్క చెల్లెమ్మలు ఉన్నారు. అటువంటి అక్క చెల్లెమ్మలను మోసం చేస్తూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ అనే పేరు పెట్టి చిల్లర విసిరేస్తూ అన్యాయం చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రతి అక్కకు నేను ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నా, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఎన్నికల నాటి వరకు ఎంతైతే రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతుల్లోనే పెడతాము అని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్తా ఉన్నా. అంతేకాదు మళ్ళీ అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద నిలబడేట్టుగా చేస్తాం. మళ్ళీ అక్క చెల్లెమ్మలను లక్షాధికారులుగా చేసే దిశగా అడుగులు వేయిస్తాము. ఆ అక్క చెల్లెమ్మలకు మళ్ళీ 0 వడ్డీకి రుణాలు వచ్చేట్టుగా చేస్తాం. వాళ్ళ తరపున కట్టవలసిన వడ్డీ సొమ్ము పూర్తిగా మేమే కడతాము అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నా. అంతేకాదు పేదరికంలో ఉండి అవస్థలు పడతా ఉన్నా, బాధలు పడతా ఉన్నా ఆ బీసీలుగా ఉన్న అక్కలకు చెల్లెలకు, ఆ ఎస్సీలుగా ఉన్న అక్కలకు, ఎస్టీలుగా ఉన్న అక్కలకు, మైనారిటీలుగా ఉన్న ప్రతి అక్కకు నేను ఇవాళ చెప్తా ఉన్నా,
45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న మధ్య వయసులో ఉన్న ప్రతి అక్కకు చెప్తా ఉన్నా, ఆ పేదరికం రోజులు పోయే రోజులు త్వరలోనే ఉన్నాయని ప్రతి అక్కకు నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను. దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ 45 సంవత్సరాల వయసులో ఉన్న 45 సంవత్సరాల వయసు నిండిన ఆ ప్రతి అక్కకు నేను ఇవాళ చెప్తా ఉన్నాను, రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తాను అని చెప్పి ప్రతి అక్కకు చెప్తా ఉన్నా. ఆ ప్రతి అక్క చేతిలోనూ 75,000 రూపాయలు పెడతాము 4 దఫాల్లో అని చెప్పి ప్రతి అక్కకు చెప్తా ఉన్నా. ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నా, ఇవాళ చంటి పిల్లలు చంకన వేసుకుని ఆ పిల్లలను గొప్పగా చదవాలని, ఆ పిల్లలను గొప్పగా చదివించేందుకు ఆ అక్క చెల్లెమ్మలు పడతా ఉన్న బాధలను నేను చూశా. పిల్లలను చదివించేందుకు కూలి పనులకు పోతా ఉన్న అవస్థల్లో ఉన్న అక్క చెల్లెమ్మలను కూడా నేను చూశా. పేదరికం పోవాలి అని అంటే పిల్లలు చదవాలి. పిల్లలు చదివి రేపొద్దున పెద్ద పెద్ద చదువులు చదివి ఆ చదివినప్పుడే వాళ్ళు పెద్ద ఉద్యోగాలు చేసినప్పుడే పేదరికం పోతుంది అని, ఆ పిల్లలకు ఆ పరిస్థితి మంచి పరిస్థితులు రావాలి అని చెప్పి ఆరాటపడతా ఉన్న ఆ తల్లులను చూశా. ఆ ప్రతి తల్లికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున కాలంలోకి వచ్చిన తర్వాత ఆ తల్లి చేయాల్సిందల్లా ఏమీ లేదు. ఆ తల్లి చేయాల్సింది తమ పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు. ఆ తల్లి చేయాల్సింది ఏ బడికి పంపించినా పర్వాలేదు, ఆ తల్లి ఆ పిల్లలను బడికి పంపిస్తే చాలు. బడికి పంపించినందుకు ఆ ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రతి అక్కకు చెప్తా ఉన్నాను, ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నా. అమ్మ ఒడి అని చెప్పి ఈ పథకాన్ని తీసుకొస్తా ఉన్నాము. ప్రతి అక్క చెల్లెమ్మ మనసు ప్రతి అక్క చెల్లెమ్మ